హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పుదీనాతోటి చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. అదేనండి, దీన్ని కాస్త మందంగా చేస్తే పరోటా లాగా, పల్చగా చేసుకుంటే చపాతీ. పుదీనాతోటి చాలా హెల్దీ అండ్ టేస్టీ, ఈజీ కూడాను. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఈ విధంగా తీసుకున్నామంటే చాలా హెల్దీగా ఉంటుంది, లైట్గా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్ తోటి పుదీనా అనేది తీసుకొని మంచి శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. మీరు ఇలా పుదీనానే కాకుండా కొత్తిమీరతోని కానీ, పాలకూరతోటి కానీ, మెంతాకులతోటి కానీ ఈ విధంగా మనం చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. దీంట్లోకి టేస్ట్కి తగినంతగా ఉప్పు, కొంచెము జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి వేశాను. అలా చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి కూడా వేసానండి. దీంట్లోకి మళ్ళీ ఏ కర్రీస్తో తినకుండా ఇలానే తినొచ్చు. లేదు అంటే ఇది కొంచెం మనకి పుదీనా అనేది కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లోకి మంచి కమ్మగా పప్పు కర్రీ కానీ, లేదంటే పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంక వేరొక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఈ పుదీనాని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఈ ఓన్లీ ఆ పుదీనా వాటర్తోనే మంచిగా చపాతీ ముద్దని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాస్త పైన ఆయిల్ అనేది వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. చపాతీయే కానీ పరోటా కానీ ఏదైనా ఇలా పిండి కలపడంలోనే చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిస్తే మంచిగా ఉంటుంది. పక్కకు పెట్టేస్తే మంచి గట్టిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఎంత గట్టిగా కలిపేస్తే మనకి నానిన తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి కలిపితే స్మూత్గా అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా మనము ఆకుకూరలు పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చపాతీలో కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకైతే వీటిలో కొంచెం మిరియాల పొడి అనేది తీసేసుకొని మామూలుగా ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసేసి చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం వీళ్ళకి హనీ రాసిచ్చినా పిల్లలు చాలా ఈజీగా తింటారు. లేదంటే బెల్లాన్ని కరిగించి బెల్లం పాకంలాగా వేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మంచిగా గట్టిగా కలిపేసుకోవాలి. చాలా స్మూత్గా అయిపోతుంది పిండి అనేది. నేను తీసుకున్న కప్పుకి 4 పిండి ముద్దలుగా తీసుకున్నాను నేను. చాలా పల్చగా చేసుకుంటే చపాతీకి చాలా బాగుంటుంది. పరోటాకి అయితే కాస్త మందంగా చేసుకోవాలి. మీకు దీంట్లో కర్రీకి మనకి కొంచెం ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి పన్నీర్ కర్రీ కానీ, పప్పు కర్రీ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మడత చపాతీలాగా కూడా చేస్తారు కదా, లేయర్స్ లాగా, ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ కూడాను. మెత్తగా వస్తాయి పొరలు పొరలుగా. ఈ విధంగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవచ్చు. మీ ఇష్టానుసారం కాస్త మందంగా చేసి పరోటాలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పలుచగా ప్రిపేర్ చేశానండి. ఇంకా దీంట్లో మెంతాకు వేసి ఇంకా కొత్తిమీరతోటి కానీ పాలకూరతో కానీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇలా చపాతీని వేసేసి 2 వైపుల్లోకి టర్న్ చేసుకుంటూ మంచిగా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి 2 వైపులా. ఆయిల్ కాకపోయినా పిల్లలకైతే నెయ్యితో కూడా చాలా మంచిది. నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. మీరు ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేయొచ్చు. పరాటాలు వచ్చేసి మనం స్టఫింగ్ లాగా ఆలు పెట్టుకోవచ్చు, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, ఆనియన్ ఏదైనా ప్రిపేర్ చేసి కూడా పరోటాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదైతే అలా ఏది కాకుండా ఇలా మనం మిక్సీ చేసి వాటర్కి బదులుగా మిక్సీ చేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా పిండిలో కలిపేసుకొని డైరెక్ట్గా చపాతీలాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలా ఒకటి చేయడం వచ్చిందంటే మిగిలిన వెజిటేబుల్స్తో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. డైలీ చపాతీ తిని అలా బోర్గా అనిపించినా ఇలా రకరకాలుగా ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడాను. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా 2 వైపులా దోరగా కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా కాల్చుకోవాలి. ఇది మడత రొట్టె చేశాను, అంటే మడతలు వేసేసి చేసుకోవడం. మనకి మామూలుగా చపాతీలు 3-4 తిన్నా
తిన్నా ఇటువంటి 2 తిన్నా కూడా సరిపోతుంది, దానికి ఈక్వల్గా అంత బాగుంటాయి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ బటన్ నొక్కితే నేను చేసే వీడియోస్ అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైతే మిరియాల పొడి ఏం వేయకుండా ఓన్లీ ఉప్పు, జీలకర్ర పొడి వేసి చేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.